ఇవాళ మన ఏలూరు సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ మన శ్రావణ్ కుమార్ గారు, తర్వాత వాళ్ళ సిఐస్ ముఖ్యంగా మన సిఐ గణపవరం సుభాష్, తర్వాత సిఐ భీమడోల్, తర్వాత మన సిఐ ఏలూరు 3 టౌన్, తర్వాత మళ్ళీ ఆకివీడు సిఐ గారు వెస్ట్ గోదావరి జిల్లా, వీళ్ళందరూ కూడా ఒక మంచి దొంగల ముఠాను పట్టుకొని చాలా పెద్ద ఎత్తున ఈ బంగారు వెండి సీజ్ చేయడం జరిగింది. ఈ వేర్వేరు కేసుల్లో కల్లా ముద్దాయిలు వీళ్ళు. ముఖ్యంగా ఈ హౌస్ బ్రేకింగ్ జరిగే దాంట్లో ఈ 4 ముద్దాయిలు ఉన్నారు. కాట్రేడి మణికంఠ, ఇతంది ఆకివీడు మండలం, యార్లపాటి మౌని సన్ని, పేడ హేమకుమార్, పెద్దిరెడ్డి రత్నశేఖర్, వీళ్ళందరూ కూడా కలిసి చాలా దొంగతనాల్లో వరుసగా కలిపి 2 జిల్లాల్లో కూడా ఈ దొంగతనాలు చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఒక 70 లక్షల విలువ గల బంగారం, వెండి వస్తువులు, దాంతోపాటు 63,000 క్యాష్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర స్వాధీనం పరుచుకుంది 700 గ్రాముల బంగారు, ఒక 7 కిలోలు వెండి కూడా వీళ్ళ దగ్గర తీసుకున్నాము. సో వీళ్ళ మీద పశ్చిమ గోదావరి, మన భీమడోలు, గణపవరం, ఇవన్నీ కలిపి ఒక 10 కేసుల వరకు వీళ్ళు ముద్దాయిలుగా ఉన్నారు. ఫస్ట్ టైం దొరికారు. ఇంతకు ముందు కూడా వీళ్ళ మీద క్రిమినల్ హిస్టరీ లేదు. చాలా చక్కగా మన గణపవరం సిఐ గారు వాళ్ళ దగ్గర జరిగిన అఫెన్సెస్ అన్ని ఒకసారి అనలైజ్ చేసుకొని, వాళ్ళ ఎస్ఐస్ తోటి కోఆర్డినేట్ చేసుకొని, దాంట్లో పాత కేసుల్లో కూడా ఒక క్లూస్ అన్ని తీసుకొని ఈ కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది. ఇలా వరకు చాలా వరకు పాత కేసులు కూడా ఉన్నాయి కదా, ఓల్డ్ కేసెస్ కూడా డిటెక్ట్ అయ్యాయి. దాని ద్వారా ఒక 10 కేసెస్ డిటెక్ట్ అయ్యాయి. అది కాకుండా మన ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా ఇంట్లో పనిచేసి ఇంట్లో వాళ్ళకి నమ్మకంగా ఉంటున్నట్లు నటిస్తూ చింత అనిత వెంకటలక్ష్మి అలియాస్ అనిత, వీళ్ళందరూ కలిసి ఆమె వాళ్ళ ఇంట్లో సత్రంపాడులో ఒక ఇంట్లో ఒక 302 గ్రాముల బంగారు ని చోరీ చేశారు. దాని విలువ అప్రాక్సిమేట్ గా మనకి 18,73,500 ఉంటుంది. ఈ కేసులో కూడా మన 3 టౌన్ సిఐ గారు కన్సిస్టెంట్ గా ఎఫర్ట్స్ పెట్టుకొని ఆమె ద్వారా ఆమెను గుర్తించడమే కాకుండా మొత్తం పోయిన బంగారంతా కూడా ఇంటాక్ట్ గా రికవరీ చేయడం కూడా మనం అభినందించాలి. ఇట్లా మొత్తం మన ఏలూరు ఈ సబ్ డివిజన్ టీము, తర్వాత మన ఆకివీడు టీంతో కూడా చూసుకుంటే మనం 1 కిలో బంగారు, ఒక 7 కిలోల వెండి వస్తువుల్ని, ఒక 63,000 క్యాష్, అంటే మొత్తం ఒక 88,73,000 రూపాయల వర్త్ ప్రాపర్టీని ఈరోజు రికవర్ చేయడం జరిగింది. ఈ 5 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేసి ఇప్పుడు మనం కూడా చూస్తాము. యాన్యువల్ క్రైమ్ రివ్యూ మీటింగ్ లో కూడా మళ్ళీ ఇంకొకసారి డీటెయిల్ గా చేస్తాము. సో ఆల్మోస్ట్ మన జిల్లాలో మోటార్ బైక్ థెఫ్ట్స్ అయితేనేమి, సెల్ ఫోన్ థెఫ్ట్స్ అయితేనేమి, ముఖ్యంగా ఈ గోల్డ్, బంగారు, హౌస్ బ్రేకింగ్ దొంగతనాలు అయితేనేమి కలిపి మనం ఇంచుమించు మోర్ దాన్ ఆల్రెడీ ఒక 4-5 crores పైన దాటి ఉంటాయి. ఆ లెక్కలన్నీ మేము యాన్యువల్ క్రైమ్ మీటింగ్ లో చెప్తాము. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్ కూడా. ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ లో పర్టికులర్ గా ఎక్కడ దొంగతనం జరిగినా కూడా వెంటనే స్పందించి వాళ్ళ దగ్గర ఈ క్లూస్ టీమ్ ద్వారా వీళ్ళు బయటకి సిఐస్ కనపడతారు, వర్క్ చేస్తారు, కానీ బ్యాక్ ఎండ్ లో కూడా కొన్ని టీమ్స్ ఉంటాయి. క్లూస్ టీమ్ కావచ్చు, ఈ ఫింగర్ ప్రింట్ టీమ్ కావచ్చు, ఈ సెల్ ఫోన్ అనాలిసిస్ టీమ్స్ కావచ్చు. దీని ద్వారా నేను ఈ నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్స్ కూడా వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. వాళ్ళందరూ సహాయ సహకారాలతోటి చాలా వరకు ఈ CCTVలతోటి టెక్నాలజీని వాడుకొని మా వాళ్ళు ఈ కేసులన్నీ డిటెక్ట్ చేస్తున్నారు. దీని ద్వారా మళ్ళీ ఇంకొకసారి నేను అప్పీల్ చేస్తున్నాను, దయచేసి మీరు ఎప్పుడైనా లాంగ్ టర్మ్ ఊరు వదిలి వెళ్ళిపోతుంటే, ఇల్లు వదిలి వెళ్తున్నప్పుడు LHMS ద్వారా అప్లై చేసుకోండి. అన్నిటికంటే ఉత్తమమైన సొల్యూషన్ ఒక వైఫై కెమెరా ఇంట్లో పెట్టుకోండి. మీ ఇంట్లో అపరిచితులు ఎవరైనా వచ్చినారంటే అది మీకు డైరెక్ట్ గా వీడియో క్లిప్పింగే వస్తుంది. మీ ఇంట్లో ఏ కదలిక వచ్చినా, పిల్లు వచ్చినా, ఇంకెవరైనా వచ్చినా, పేపర్ అతను వచ్చినా, ఎవరు వచ్చినా అది ఖచ్చితంగా మీకు ఒక క్లిప్ అనేది మీ దగ్గరకు వస్తుంది. అప్పుడు వెంటనే మీరు స్పందించి పోలీసుకి కానీ చెప్తే మీ బంగారు విచ్చలవిడితనానికో ఇంకో దానికో పోకముందే మనం పూర్తిగా రికవర్ చేసే ఆస్కారం ఉంటుంది. CCTV ఒక బ్రహ్మాస్త్రం, అది ఖచ్చితంగా మీ ఇంట్లో పెట్టుకోండి. ఒకవేళ మీరు ఎక్కడైనా బయటకు వెళ్తున్నప్పుడు, లాంగ్ టర్మ్ వెళ్తున్నప్పుడు, ఈ దొంగల ముఠాలు ఎలా పని చేస్తున్నాయంటే చుట్టుపక్కల బయట ఎక్కడైనా లాక్ వేసి ఉంటే అబ్జర్వ్ చేసుకొని కొట్టడం చేస్తున్నారు.
కాబట్టి ఈ లాక్స్ ని ఆబ్వియస్ గా కాకుండా వెనక వైపు వేసుకోవడము, ఆ కనపడని లాక్స్ ఒక వ్యవస్థ తయారు చేసుకోవడము, అంతేకాకుండా మీ బంధువులు ఎవరైనా ఊర్లో ఉంటారు, ఎవరో ఒకరిని ఇంటి దగ్గర పడుకోమని చెప్పడము, ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటే అసలు దొంగతనాలే జరగకుండా మనం కూడా నిరోధించుకోవచ్చు. అది కాకుండా పోలీస్ సైడ్ నుంచి కూడా మేము ఈ అభయ టీమ్స్ అయితేనేమి, తర్వాత మన 70 బైక్స్ మన పెట్రోల్ టీమ్ కి కూడా సైరన్స్ అమర్చడం ఏంటి, ఆ పెట్రోలింగ్ ని కూడా ఇంకా ఎక్కువ ఉధృతిగా చేస్తాము. కొత్త కొత్త అప్లికేషన్స్ కూడా మన పోలీస్ చేతికి ఇస్తున్నాము. ఎవరైనా అనుమానితుడు కనపడితే అతని ఫేస్ స్కాన్ చేస్తే అతని నేర చరిత్ర కూడా వచ్చేటట్లు కొన్ని వ్యవస్థలు తీసుకొస్తున్నాము. దీని ద్వారా ఇంకా మా వాళ్ళు ఈ నేరాలు జరగకుండా కూడా నిరోధించడానికి అవకాశం ఉంటుంది. అండ్ వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ ఏలూరు డిఎస్పి గారు, మన సిఐ గణపవరం, సిఐ భీమడోల్, సిఐ ఏలూరు 3 టౌన్, మళ్ళీ సిఐ ఆకివీడు అండ్ ఆల్ ద ఎస్ఐస్, హార్డ్ వర్కింగ్ ఎస్ఐస్, మన గణపవరం ఎస్ఐ కావచ్చు, మన నిడమర్రు ఎస్ఐ, చేబ్రోల్, తర్వాత 3 టౌన్ ఎస్ఐస్, వీళ్ళందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేసి కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ అందరూ కలిసి ఈ కేసు డిటెక్ట్ చేశారు. అండ్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ.